నాయకుల్ని తయారు చేయాలని చూస్తే పప్పు శుద్ధలవుతారు లోకేష్ లాగా. జనం కోసమని పుట్టిన వాళ్ళు ప్రజల జయ జయధ్వానాలతో జగనన్నలుగా మారుతారు. నేను ఊరికొక విమానాశ్రయం ఇస్తా, ప్రతి మనిషికి ఒక ఏటీఎం తెస్తా, నయాగరా జలపాతాన్ని మీ ఇంటికి మళ్ళిస్తా, ఈ దేశాన్నంతా ఏసీగా మారుస్తానని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుపుతున్నటువంటి ఈ తొలి రోజు ప్లీనరీ సమావేశం ఓ వేడుకలాగా, ఓ పండుగలాగా, ఓ కుంభమేళాలాగా, పూరి జగన్నాథుని రథయాత్రలాగా జగనన్న జైత్రయాత్ర ఈ రోజున చంద్రబాబు పాలన మీద దండయాత్ర చేసినట్టుగా దిగ్విజయం చేసినటువంటి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రతినిధులకందరికీ కూడా అభినందన చందన మాలను సమర్పిస్తూ రానున్నది ఎన్నికల కురుక్షేత్రం, ధర్మాల రణక్షేత్రం. ఆ కురుక్షేత్ర సంగ్రామ విజేత మన అందరి ప్రియ బాంధవుడైన మన నేత జగనన్న అని తెలియజేస్తూ ఈ రోజున ప్రజా సంక్షేమానికి, ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా వెన్ను దన్నుగా నిలుస్తూ అండదండలు ఇస్తూ జరుపుకున్నటువంటి ఈ ప్లీనరీలో ప్రధాన కార్యదర్శి యొక్క నివేదిక, కష్టాల్లో వ్యవసాయం, నష్టాలలో ఏ రకంగా ఈ వ్యవసాయం కూరుకుపోయింది అన్నటువంటి తీర్మానం మొదటిది ధర్మాన ప్రసాదరావు గారు ప్రధాన కార్యదర్శి నివేదిక ఇస్తే వ్యవసాయం మీద నాగిరెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. రాజకీయ తీర్మానాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. మీ అందరూ కూడా దానికి ఆమోదం తెలపటము జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన మీద శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రతిపాదించటం మీ అందరి ఆమోదము తెలియజేయటము జరిగింది. ప్రజా సంక్షేమం మీద మేరుగ నాగార్జున, తెల్లం బాలారాజు, జంగా కృష్ణమూర్తి, నదీం గారు లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఏ రకంగా ప్రజా సంక్షేమం అన్నది కుంటుపడుతోంది అన్నటువంటి విషయం మీద ప్రసంగించటం జరిగింది. ముఖ్యంగా అవినీతి చక్రవర్తి చంద్రబాబు గారి మీద మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పుస్తక ఆవిష్కరణ, దానికి సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమం అంబటి రాంబాబు గారు ప్రస్తావించటం జరిగింది. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద బుట్టా రేణుక గారు ప్రతిపాదించటం జరిగింది. చంద్రబాబు హయాంలో దగాపడ్డ మహిళ, గాయపడ్డ మనస్సు మీద మన సోదరి రోజా ప్రసంగం, ప్రతిపాదన మీ అందరి ఆమోదంతో తెలియజేయటము జరిగింది. అలాగే 7 జిల్లాల అధ్యక్షులు ఆయా జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద తీర్మానాలను ప్రతిపాదించటం, వాటిని మీరందరూ కూడా బలపరచటము జరిగింది. రేపు కూడా అనేక రకాలైనటువంటి తీర్మానాలు, చర్చలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వాలన్నా పక్కనున్నటువంటి హాల్లో ఇవ్వమని చెప్పటం జరిగింది. రేపు దీనికి సంబంధించి కొన్ని పెట్టెలు కూడా పెడుతున్నాం. మీ సూచనలన్నీ కూడా లిఖితపూర్వకంగా కూడా ఆ పెట్టెల్లో వేయవలసిందిగా కోరుతూ, ఆ పెట్టెలను తెరిచి మీ సమూలమైన, మీ సమగ్రమైనటువంటి అన్నింటినీ కూడా పార్టీ తీసుకుంటుందని, మరి ముఖ్యంగా ఎవరికైతే ఈ అవినీతి చక్రవర్తి అన్నటువంటి పుస్తకాన్ని మీకు అందలేదో మీరందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రాతినిధ్యం వహించేటువంటి మన
ప్రతినిధుల ద్వారా ఈ పుస్తకాలు మీ అందరూ తీసుకొని వాడవాడల ఈ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు పాలన మీద దండయాత్ర చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ సమావేశం ఇంతటితో ముగుస్తుందని తెలియజేస్తున్నాం. జై హింద్, జై జగన్.